సిఐడి అధికారుల కాల్ డేటా రికార్డ్స్పై ఏసీబీ కోర్టులో దాఖలైన పిటిషన్పై ఇవాళ తీర్పు వెలువడనుంది. సోమవారం వాదనలు ముగియడంతో నేడు న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. ఏసీబీ కోర్టు ఇక ఏ విధమైన తీర్పునిస్తుందనేది ఉత్కంఠంగా మారింది. మరోవైపు చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసిన సిఐడి గత ప్రభుత్వంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణల నేపథ్యంలో సిఐడి కేసు నమోదు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద చంద్రబాబుపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో A1 ఐఏఎస్ నరేష్, A2 కొల్లు రవీంద్ర, A3గా చంద్రబాబును చేర్చారు సిఐడి అధికారులు. కేసు అంశాన్ని ఏసీబీ కోర్టుకు తెలిపారు సిఐడి అధికారులు. ఈ కేసుపై ఏసీబీ కోర్టులో నేడు విచారణ చేపట్టే అవకాశం ఉంది. స్కిల్ కేసులో మెడికల్ గ్రౌండ్స్ లో మధ్యంతర బెయిల్ కోరుతూ చంద్రబాబు వేసిన పిటిషన్పై హైకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. నిన్న చంద్రబాబు సిఐడి తరపు న్యాయవాదుల వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. మెడికల్ గ్రౌండ్స్ పై మధ్యంతర బెయిల్ వస్తుందా అనే దానిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠగా మారింది. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లైన్లో ఉన్నారు. గాలిబ్, సిఐడి అధికార కాల్ డేటా రికార్డ్స్ పై అయితే ఈరోజు ఏసీబీ కోర్టులో దాఖలైన పిటిషన్ పై ఇవాళ తీర్పు వెలువడనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? మొత్తం 2 అంశాలకు సంబంధించి 2 కోర్టులోని తీర్పు ఈ రోజు రానున్నది. ప్రధానంగా తొలుతగా చంద్రబాబుకు సంబంధించి ఏపీ హైకోర్టులో స్కిల్ స్కామ్ కేసులోని మెడికల్ గ్రౌండ్స్ లో మధ్యంతర బెయిల్ కోరుతూ చంద్రబాబు వేసిన పిటిషన్ పై నిన్న ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు ధర్మాసనం రిజర్వ్ లో పెట్టింది. మరి కాసేపట్లో హైకోర్టులో దీనిపై తీర్పు రానుంది. హైకోర్టులోని మధ్యంతర బెయిల్ పిటిషన్ మొదటి నెంబర్ గా వేయటం జరిగింది. ఈ నేపథ్యంలోని నిన్న చంద్రబాబు అట్లాగే సిఐడి తరపున న్యాయవాదులు వాదనలు మూడంతో తీర్పును హైకోర్టు రిజర్వ్ లో పెట్టింది. చంద్రబాబుకు సంబంధించిన ఆరోగ్య రీత్యా ఈ కేసుకు సంబంధించి మధ్యంతర బెయిల్ పిటిషన్ పై పూర్తి స్థాయిలో వాదనలు ముగిశాయి. బెయిల్ కు సంబంధించి ఇవ్వాలి, చంద్రబాబు ఆరోగ్యం బాగాలేదు, దాంతో పాటు కంటి ఆపరేషన్ లాంటివి చేపించాలనేది మాత్రం ఏదైతే డాక్టర్లు సూచించారో అనేది మాత్రం ప్రధానంగా చంద్రబాబు సంబంధించిన న్యాయవాది తన వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు తీర్పు వెల్లడించబోతున్నారు. మరి కాసేపట్లో అంటే ఉదయం 10:30 హైకోర్టు మొదలైన తొలుత కేసుగా దీనికి సంబంధించి తీర్పు ధర్మాసనం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ వస్తుందా రాదా అనే దానిపై కూడా సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. ఇప్పటికే దాదాపు 50 రోజుల పైగా చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. పూర్తి స్థాయిలో ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. అది మాత్రం ప్రధానంగా కుటుంబ సభ్యులతో పాటు చంద్రబాబు న్యాయవాదులు వాదిస్తున్న నేపథ్యంలోని కోర్టు ఎంతవరకు చంద్రబాబు న్యాయవాదుల వాదన ఏకీభవిస్తుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది. మరి కాసేపట్లో తీర్పు రానుంది. ఇదిలా ఉంటే మరోపక్క చంద్రబాబుకు సంబంధించి ఏసీపీ కోర్టులోని సిఐడి అధికారుల కాల్ డేటా రికార్డులపై ఇప్పటికే ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు ముగిశాయి. కాల్ డేటా రికార్డు సంబంధించిన తీర్పును ఏసీబీ కోర్టు రిజర్వ్ లో పెట్టింది. అయితే ఈ రోజు కాల్ డేటా రికార్డుల తీర్పుపై ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించబోతుంది. ఇదిలా ఉంటే నిన్న సాయంత్రం చంద్రబాబుపై మరో కేసును నమోదు చేసిన సిఐడి గత ప్రభుత్వంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణల నేపథ్యంలోనే కేసు నమోదు చేశారు సిఐడి అధికారులు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ ఏదైతే ఉందో పీసీ యాక్ట్ కింద చంద్రబాబుపై కేసు నమోదవడం జరిగింది. ఈ కేసులోని A1 గా ఐఎస్ నరేష్, A2 గా కొల్లు రవీంద్ర, A3 గా చంద్రబాబు పేరును సిఐడి అధికారులు చేర్చారు. చంద్రబాబు పై కేసు నమోదు చేసిన అంశాన్ని ఏసీబీ కోర్టు దృష్టికి సిఐడి అధికారులు తీసుకెళ్లిన నేపథ్యంలోనే ఏసీబీ కోర్టులో కేసుకు సంబంధించిన విచారణ జరపాలనేది కూడా పిటిషన్ ను సిఐడి అధికారులు ఏసీబీ కోర్టులో వేసిన నేపథ్యంలో ఈ కేసుపై ఈ రోజు ఏసీబీ కోర్టులో విచారణకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఓవరాల్ గా చూసినట్టయితే చంద్రబాబుకు సంబంధించి స్కిల్ స్కామ్ కేసులోని మధ్యంతర బెయిల్ పై తీర్పు మాత్రం మరి కాసేపట్లో హైకోర్టు రానుంది.
హైకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.